రోమన్స్ చాప్టర్ 4 and verse 21 దగ్గరికి రండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని ఏం చేస్తాడు? నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఇది మామూలు విశ్వాసం కాదట. ఏ విశ్వాసం ఏంటిది? నేను రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. అబ్రహాం గురించి మాట్లాడుతూ దావీదు అన్నాడు, అబ్రహాము రూఢిగా విశ్వసించాడు, విశ్వాసం వల్ల బలం పొందాడు. ఏంటి అతనుకున్న నమ్మకం? ఏంటి అతనుకున్న విశ్వాసం అంటే, వాగ్దానం చేసిన వాడు తప్పనిసరిగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు ఆయన. ఒకటి చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే, అయ్యో అలా అనేసానా అని సమర్థించుకునేవాడు కాదు ఆయన. మనుషులు అలా అంటారేమో, ఏదో ఆ టైంలో అలా అనేసానేమోలే, మర్చిపోయానంటారేమో. ఒక్కొక్క భర్త ఉంటాడు ఇంట్లో, భార్యతో అంటాడు, నీకు వచ్చే పుట్టినరోజుకి ఎందులో కంకటాల, వచ్చే పుట్టినరోజుకి కంకటాలలో శారీ, ఆ తర్వాత మనకు ఊరికనే డబ్బులు ఊరికనే రావంటున్నాడు కదా ఒక ఆయన, అందులో నీకు ఒక నెక్లెస్, ఎన్ని కొంటానంటాడేమో. కానీ అంత అయిపోయిన తర్వాత భార్య పుట్టినరోజే మర్చిపోతాడు అయ్యగారు. నెక్లెస్ అలా పెట్టేసేయండి, పట్టు చీర అలా పెట్టేసేయండి. ఉదయం లేచిన దాని నుండి ఈరోజు నా పుట్టినరోజు అని కన్వే చేయడానికి అమ్మగారు పాపం ఎంత ఇబ్బంది పడతా ఉంటుందో, ఆఖరికి మర్చిపోతాడు పుట్టినరోజే. మనుషుల వాగ్దానాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నేను చెబుతున్నాను తరచుగా, రాజకీయవేత్తలు చాలా వాగ్దానాలు చేస్తారట. ఒక సర్వే చెబుతా ఉంది, 90% వారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదట రాజకీయవేత్తలు ప్రపంచంలో. అంటే మన దేశమే కాదు, ప్రపంచం వ్యాప్తంగా అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. మనిషి వాగ్దానాలు చేయడానికి త్వరపడతాడు, కానీ యేసయ్య వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన త్వరపడతాడు. ఈ విషయం నీకు తెలుసా? ఆయన ఇచ్చాడు వాగ్దానం, ఖచ్చితంగా నెరవేరుస్తానని. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నాకు దయచేయి, అంతకన్నా నేను కోరుకున్నది మరొకటి ఏది లేదని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మనం 2 శామ్యూయల్ చాప్టర్ 7 చదివితే ఆ మాటలన్నీ దానిలో ఉంటాయి. ఆ సందర్భంలో దేవుడు అన్నాడు, దావీదు నీ సింహాసనాన్ని నేను నిత్యము స్థిరపరుస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్, టేక్ మై వర్డ్, నా మాట తీసుకో, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడు సొలొమోను 20 ఏళ్ల ప్రాయంలోనే రాజు అయ్యాడు. దావీదు గారి ఏ వయసులో రాజు అయ్యాడు? ఆయన 30 సంవత్సరాలు కదా, 30 years ఉన్నప్పుడు రాజు అయ్యాడు. సౌలు కూడా అదే ఏజ్లో రాజు అయ్యాడు 30, కానీ ఓ 10 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉన్నాడు. ఎవరు? సొలొమోన్ 20 సంవత్సరాలకే రాజు అయ్యాడు. సో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత రాజ్యము 2గా విడిపోయింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినట్టుగానే ఇశ్రాయేలు రాజ్యం కూడా విడిపోయింది. మెజారిటీ అంతా ఓ పక్క వచ్చేసారు, మైనారిటీ అంతా ఓ పక్క వచ్చేసారు. 2 గోత్రాలు ఓ ప్రక్కన, 10 గోత్రాలు ఓ ప్రక్కన. సో ఈ 2 గోత్రాల రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని, 10 ఉన్నాయని ఉత్తర రాజ్యం అని పిలిచారు. సో అక్కడ నుంచి రాజులు పరిపాలన చేసుకున్నారు. వీళ్ళు పరిపాలన చేసుకుంటా ఉంటే, దావీదు అంత ఆధ్యాత్మిక స్థాయి, దేవుని ప్రేమించే లక్షణాలు, నా హృదయానుసారుడు, హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు పిలవగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు కనబడలేదు ఇశ్రాయేలు జనాంగాల్లో అయితే, కానీ యూదాలో కొంతమంది మాత్రం. హిజ్కియా దావీదు వలే అని ఒక చోట హిజ్కియా గురించి రాయబడింది, బట్ అంత స్థాయిలో ఎవరో కనబడలేదు. సో దేవుడిచ్చిన వాగ్దానము చాలామంది గమనిస్తున్నారు. దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తారు అన్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. కొంతకాలానికి యూదా రాజ్యం బబులోను చెరకు వెళ్ళిపోతే అందరూ హేళన చేయడం ప్రారంభించాడు. దేవుడు మర్చిపోయాడండి, వాగ్దానం ఇచ్చారట దావీదు గారికి. ఏది? ఎక్కడ? వాగ్దానం అంతా నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళందరూ కూడా శత్రు రాజుల కింద బ్రతుకుతున్నారు. వాళ్ళకి కప్పం కడుతున్నారు, వారికి పన్ను కడుతున్నారు. వీళ్ళకంటూ స్వతంత్ర నిర్ణయాలు లేవు. దేవాలయం పడగొట్టబడింది, కాల్చి బూడి చేయబడింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అంతా అయిపోలేదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది అని నా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి శాశ్వత సింహాసనాన్ని స్థాపించాడు. దాన్ని ఎప్పటిదాకా ఎవరు కదిపిన వాళ్ళు లేరు, కదపగలిగే శక్తి కూడా ఎవరికి లేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు మనిషిలో కనబడకపోయేసరికి దేవుడే వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఆయన కదపగలిగిన వాళ్ళు ఎవరు? ఆయన్ని జరపగలిగిన వారు ఎవరు? ప్రధానమంత్రి పోస్టు 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఊడిపోద్దేమో, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ పోస్టు 4 సంవత్సరాల తర్వాత జరిగిపోద్దేమో, లేకపోతే ఒక సుప్రీంకోర్టు జడ్జి యొక్క పోస్టు అతడు బ్రతుకున్న కాలం అంతా ఉంటుందేమో. కానీ నా దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. ఆయన మై గాడ్ ఈజ్ ఇటర్నల్ గాడ్. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన అన్నాడు, బాబా సింహాసనం పట్టరా నేను కూర్చుంటాను అన్నప్పుడు ఎవరు కదుగుతారు దాన్ని? దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం తానే సింహాసనం మీద కూర్చుని నెరవేర్చాడు. ఈ రాత్రి దేవునికి ఏదైనా వాగ్దానం చేశాడా? అది నెరవేర్చబడే పరిస్థితులు కనబడటం లేదా? ఆ వాగ్దానం నెరవేర్చబడే సామర్థ్యం మనుషులు ఎవరిలో లేదా అని అనుకుంటున్నావా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుడే వచ్చి కూర్చుంటాడు నీ పక్షంగా. హల్లెలూయా. ఆయన నీ పక్షంగా నిలబడేవాడు, వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నిత్య జీవము అనుగ్రహించును అనునదియే దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్లో ప్రప్రదమైన వాగ్దానం. చూద్దాం ఆ మాటను ఒకసారి. 1 John chapter 2, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటను ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, దైవజనుడైన యోహాను రాస్తూ ఆ మాట వాడాడు. చదువుదాం. 25వ వచనం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతుననునదియే, నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఎవరు చేశారట ఈ వాగ్దానం? ప్రవక్తలు చేశారా? అపోస్తులు చేశారా? లేదా మరొకరు చేశారా? ఎవరు చేశారట? నిత్య జీవము అనుగ్రహింతును అనునది తానే చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం చెదిరిపోయేది. కానీ కొంతమంది అనుకుంటారు దేవుని వాక్యం వినేటప్పుడు, వెస్లీ గారు మాట్లాడుతూ పరలోకం అన్నారు. నిజంగా ఉంటుందండి? నిత్య జీవం నిజంగా ఉన్నదా? ఆయన చూసి వచ్చారా? లేకపోతే ఇంతవరకు చాలామంది సేవకులు చెప్పారు చూసి వచ్చారా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఒక్క మాట గమనించండి, భక్తుడైన యోహాను వన్ ఆఫ్ ది ప్రైమరీ విట్నెసెస్ ఫర్ గాడ్స్ సూపర్ న్యాచురల్ పవర్ అండ్ లవ్, దేవుని ప్రేమ మరియు ఆయన యొక్క శక్తికి ప్రత్యక్ష సాక్షి, ఐ విట్నెస్ యోహాను. ఆయన అంటున్నాడు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు నిత్య జీవం అని. ఒక లేని జీవాన్ని గురించి దేవుడు ఎప్పుడు మనకేమివ్వడో వాగ్దానం ఇవ్వడు. గమనించండి, పరలోకం లేకపోతే, నిత్య రాజ్యం లేకపోతే దాని గురించి అసలు యేసు ప్రభువు మాట్లాడి ఉండేవాడే కాదు. ఆయన ఏదో చెప్పి, బాబు రండే, ఏముంది మీకు రోగాల్లోనే తగ్గించేస్తాను, బాబు ఏంటో నీ కష్టాల్లోనే తీర్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు నిత్య రాజ్యాన్ని గురించి మాట్లాడారు అంటే, పరలోక రాజ్యం గురించి మాట్లాడారంటే అది ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా. ఆయన ఎప్పుడు ఒక లేని దాన్ని చెప్పే వ్యక్తి కాదు. ఆయన వాస్తవంగా మాట్లాడాడు. సత్యమైన దేవుడు ఉన్నదన్నట్టుగా చెప్పాడు. అందును బట్టే క్రీస్తు ప్రభువులో మనకున్న వాగ్దానాలన్నింటిలో ప్రప్రదమైన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవము అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచేవాడు నశింపక ఏ జీవం? నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను. అనగా బైబిల్ గ్రంథాల్లో ఎక్కడ మనం చూసిన నూతన నిబంధన ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దట్ వీ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ విత్ జీసస్. ప్రభువుతో కలిసి మన నిత్య జీవంలో పాలు పంపులు పొందబోతున్నాం. ఇది ఎంత ఊరటనిచ్చే అంశం, ధైర్యాన్ని ఇచ్చే అంశం. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న శ్రమలు, నీవు ఎదుర్కొన్న ఇబ్బందులు, నువ్వు పొందబోయే మహిమ యందు ఎన్నదగినవి కావు. దూరంగా ఒక టేబుల్ మీద 10 కేజీలు బంగారం పెట్టి ఈ మార్గ మధ్యంలో కొన్ని ముళ్ళు పెట్టామనుకోండి, వద్దులేండి పాస్టర్ గారు, ముళ్ళు ఉన్నాయి కదా మేము ఏం తీసుకుంటాంలేండి అంటారు ఎవరైనా? 10 కేజీల బంగారం ముళ్ళు ఉంటే ఏంటరా, దోహరా ముందు, ఆ తర్వాత జండు బామ్, టైగర్ బామ్ అన్నీ కలిపి రాసుకుందువు కానీ, లేకపోతే ఆ ముళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ నువ్వు పొందబోయే బహుమానం అంత ఉన్నప్పుడు ఈ ముళ్ళ కోసం లేకపోతే ఈ నిప్పుల కోసం ఎందుకు ఆలోచన చేస్తావు అంటావా లేదా? 10 కేజీల బంగారం అక్కడ పెట్టి కొన్ని ముళ్ళు ఇక్కడ వేస్తే నేనైతే పరిగెట్టి తీసుకుంటాను. ఎందుకోసం? పోతే పోని ఆ కాళ్ళు ముళ్ళులు గుచ్చుకుంటే బ్లడ్ వస్తే రాని ఓ 3 రోజులు బాధపడతానేమో. కానీ 10 కేజీల బంగారం ఎన్ని సంవత్సరాలు కూడబడతాం, దాన్ని ఎన్ని సంవత్సరాలు సంపాదించుకుంటా. కెన్ యూ అండర్స్టాండ్ వన్ ఫ్యాక్ట్ మై ఫ్రెండ్? దేవుడు నీకు ఇవ్వబోయే నిత్యత్వం, ఆయనకి ఇచ్చే బహుమానం కూడా అంతే విలువైంది. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే నిందలు, అవమానాలు, తిరస్కరణ, ఒంటరితనం, లేమి, కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొనే సవాళ్ళు, ఇవన్నీ కూడా అల్పమైనవే, తుచ్చమైనవే. నువ్వు పొందబోయే బహుమానం చాలా ఉన్నతమైంది. కారణం దట్ ఈస్ ప్రామిస్డ్ బై యువర్ గాడ్ హూ కెప్ట్ హిస్ ప్రామిసెస్ ఇన్ సో మెనీ లైఫ్స్.
బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో వాగ్దానం నిలబెట్టుకున్న దేవుడు, చేసిన వాగ్దానం నిలబెట్టి వారిని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మర్చిపోడు. ఎందుకోసం తెలుసా? మన దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు అసమర్థుడు అనుకోవద్దు. నీ కష్టాలను కొన్నిసార్లు దేవుడు నీలో ఉంచుతున్నాడు అంటే నేను ఇంకా 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 పటిష్టమైన స్థానంలో ఉంచాలనే, వాటి ద్వారా నీవు బలం పొంది విశ్వాసంలో స్థిరపడి ఆయనకు మహిమకరంగా జీవిస్తామని కొన్నిసార్లు చిన్న శ్రమలు ఇబ్బందులు నీ జీవితాలకు అనుమతిస్తున్నాడేమో, కానీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నేను చేయి వదిలేసేవాడు కాదు. ప్లీజ్ రిమెంబర్, వెన్ యూ కన్ఫ్రంట్ ఎ ప్రాబ్లమ్, ఎ ఛాలెంజ్, ఎ సఫరింగ్, హార్డ్షిప్, థింక్ దట్ యువర్ గాడ్ ఈజ్ ఏబుల్. నీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు నమ్ము. ఆయన అసమర్థుడు కాదు అని విశ్వసించు. నేను లేవనెత్తగలిగి బలపరిచి నేను రక్షించేవాడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన వైపు చూడు, గొప్ప కార్యాలు జరుగుతాయి.